అబ్బా! బంగారం నుంచి అమ్మో! బంగారం వరకు వెళ్ళిపోయిందండి బంగారం ధర. ఇక ఈ రోజైతే ఆల్ టైమ్ రికార్డుని సృష్టించింది 24 క్యారెట్ బంగారం ధర 1,10,000 దాటిపోయిందనమాట. మరి అసలు ఈ రేటు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఏంటి సార్ ఇంత హైకి వెళ్ళిపోవడానికి బంగారం ధర రీజన్ ఏంటి? రీజన్ ఏమంటే మనం ఆల్రెడీ ముందు నుంచి చెప్పుకుంటుందండి, ఇంటర్నేషనల్ క్రైసిస్ అంటాం కదా. మన ఇండియాలో వాటి వల్ల బంగారం ధరలు పెద్ద ఇంత మార్పు చెందాయి. ఇండియాలో జరిగే చిన్న చిన్న సంఘటనలకి ఉంటుంది, భారీగా పెరగడం తగ్గడం లాంటివి ఉండవు. ఇండియాలో ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ మాత్రమే ఉంటుంది మన ఇండియాలో ఎక్కువ. అంటే ట్రంప్ ఎఫెక్ట్ కూడా మన మీద పడిందా? ట్రంప్ ఎఫెక్ట్ మన మీద కాదండి, ప్రపంచం మీద పడింది. ప్రపంచం మీద. ఎందుకంటే బంగారం అనేది ఒక భారతదేశానికి సంబంధించింది కాదు కదా, ఇది గ్లోబల్ కమ్యూనిటీ. సో ఎక్కడ ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అది మెటల్స్. ఆ మెటల్స్లో ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్ ఫస్ట్ రియాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే చాలామంది పెట్టుబడి పెట్టేటోళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళదే వ్యాపారం, ఇన్వెస్ట్ చేయాలి, లాభం తీసుకోవాలి. మనం ఎక్కడన్నా పెడితే ఈ అనుకోని కారణం వల్ల ఆ ఇండస్ట్రీ కానీ డౌన్ అయితే వాళ్ళ డబ్బులకి నష్టం. సో సేఫెస్ట్ జోన్ ఏది చూసుకుంటారంటే ఫస్ట్ మెటల్స్లో, ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్నే చూసుకుంటారు. ఎందుకంటే గోల్డ్ అనేది రియల్ కరెన్సీ. అది ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది రియల్ కరెన్సీస్ గోల్డ్ అండి. సో గోల్డ్ అని ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పెడితే డబ్బులు ఎటువంటి కెలామిటీస్ వచ్చినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గోల్డ్ పెద్ద మార్పులు ఉండవు. కెలామిటీస్ లాంటివి అంటే అది రాజకీయ అనిశ్చితి అవ్వచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, లేదా న్యాచురల్ డిజాస్టర్లు అవ్వచ్చు, ఏది వచ్చినా బంగారంకి వచ్చిన డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. అదొక ఇండస్ట్రీలో పెట్టామనుకోండి, ఈ కెలామిటీల వల్ల ఆ ఇండస్ట్రీ డ్యామేజ్ అయితే దాని మార్కెట్ మొత్తం పోతుంది. సో అందుకని ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్లు అందరూ సేఫ్ జోన్ కింద బంగారాన్ని చూసుకుంటారు. సో ఫస్ట్ అందరూ బంగారంలోని ఇప్పుడు మార్కెట్లో ట్రంప్ గారు ఏదో టారిఫ్ అనేది పెట్టారు ఒక దేశం మీద. అప్పుడు 10 ఉండేదాన్ని ఈయన మాట ఇంట్లేదని 50% పెట్టారు అనుకో మా కంట్రీ మీద. ఇన్వెస్ట్ చేసేటోళ్ళందరూ దాని తాలూకా రిప్లికేషన్ చూసే వరకు వాళ్ళ డబ్బులు పాడు చేసుకోలేరు కదా, మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు, తీసుకొచ్చి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే డిమాండ్ దేనికి బంగారం ఉంది కానీ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బంగారం మాత్రమే. సో అందుకే రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే దాన్ని ఫిజికల్గా కొనాల్సిన నెసరీ ఏం లేదు, మీరు టెక్నికల్గా కొన్నా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో బంగారం ధర అనేది పెరగటానికి ఇంటర్నేషనల్ జరిగే ప్రతి సంఘటన బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అన్ని వస్తువులు పెరగట్లేదు కదా రోజు, మనం వాడే ఆయిల్ మిగతా వస్తువులతో పోలిస్తే బంగారం హై రికార్డు వస్తువు పోలిస్తే కాదండి, ప్రపంచవ్యాప్తంగా మీరు గమనిస్తే ఏ వస్తువు పెరగట్లేదు. అవును, బంగారం మాత్రమే కాన్స్టెంట్ గా ఒక 7-8 మంత్స్ బట్టి దగ్గర 6,000 ఉన్న బంగారం ధర ఇవాళ 1,10,000కి వచ్చింది అంటే ఆల్మోస్ట్ 80% పెరిగిపోయింది. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇది ఆగదండి, ఆగదు. ఎందుకంటే ఇప్పుడు అయితే మీరు ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు సార్? లాంగ్ టర్మ్ కోసం బంగారాన్ని చూస్ చేసుకోవడం అనేది కరెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే కొనుక్కోమనే చెప్తాం. లాంగ్ టర్మ్ నేను ఇవాళ కొంటాను, ఒక 6 నెలల తర్వాత అమ్మేస్తాను, 1 ఇయర్ తర్వాత అమ్మేస్తాను అంటే అతను లాభపడవచ్చు, మేబీ నష్టపోవచ్చు, చెప్పలేము. ఈ పెరుగుదల చూస్తుంటే ఇప్పుడు మనం ఈ బంగారం ధరను తీసుకుంటే ఇప్పుడు 1,10,000 ఉందండి. మా అంచనా ప్రకారం డిసెంబర్ జనవరికి ఇది 1,15,000 నుంచి 1,20,000 వెళ్ళిపోయినా ఆశ్చర్యపోతుంది. డిసెంబర్ లోపే. అంటే ఒక వార్త చూసాను సార్ నేను, 2030 నాటికి బంగారం ధర 3 లక్షలు అవుతుంది అని అంచనా అనే వార్త చూశాను. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? మీరే గమనించండి, ఇదే బంగారం ధర మన జనవరిలో చూసుకున్నప్పుడు 6,500. జనవరి నుంచి ఇది ఎన్నో నెల? 9వ నెల. ఇప్పుడు బంగారం ధర ఎంత అండి? 1,10,000. అంటే దగ్గర 60,000 బంగారం ధర పెరిగింది. 55,000 60,000 బంగారం ధర పెరిగింది అంటే ఆల్మోస్ట్ 80% పెరిగింది. అంటే మీ అంచనా ప్రకారం 3 లక్షలు అవుద్దా? అవుతుంది, ఈజీగా అవుతుంది. మీరే చెప్పేస్తారు, చెప్పడం పెద్ద బుర్ర అవసరం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, చూస్తున్నాం. 9 నెలలు పట్టింది బంగారం ధర, తర్వాత పెరగడానికి ఇంకా స్పీడ్గా పెరుగుతుంది. అది బంగారానికి 1,000 రూపాయలు, పూర్వం 1,000 రూపాయలు 2,000 2,000 అట్టింది, 2,000 2,000 అట్టింది. ఆ తర్వాత టైం ఎంత పడుతుందండి? తగ్గకుండా వస్తుంది. 15 నెలలు 14 నెలలు 1 సంవత్సరం. ఇప్పుడు ఎంతకు వచ్చింది? దగ్గర డబుల్ అవడానికి 5-6 నెలలకు వచ్చేసింది. అంటే కమింగ్ సూన్ అది 2-3 నెలలకు వచ్చినా అంటే ఒక్కోసారి జిమ్మిక్లో ఏంటి సార్ అది బిజినెస్ ట్రిక్. అంటే ఒక్కోసారి తగ్గింది అంటారు, ఒక 500 తగ్గించామని, మళ్ళీ జమ్మను పెరిగిపోతుంది. ఇప్పుడు
ఇవాళ ఏదో మార్కెట్లో చిన్న ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందో లేదా ఒక సెన్సేషన్ అమెరికాలో ఏదో జరిగింది అని వార్త వచ్చింది, ఇన్వెస్టర్లు అందరూ టక్ 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 కొనేసారు. ఈవినింగ్ సెటిల్ అయిపోయింది, ఈవినింగ్ ఐసీ సెటిల్ అయిపోయింది అనుకోండి, అడిగి ఎంత కొంత లాభం తీసేస్తారు నైట్. తీసినప్పుడు ఏమవుతుంది, కరెక్షన్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఆ కరెక్షనే ట్రేడింగ్లో ఎప్పుడూ ఉంటుంది. లాభాలు వచ్చినట్టు తీసేస్తూ ఉంటాడు, ఆడి లాభం సరిపోతుంది ఇంకా కావాలన్నట్టు అలా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కొంతమంది అంటే ఈ రోజుకి ఎంత సంపాదించాలో చూసాడు, కొంతమంది ఒక నెలకి ఎంత సంపాదించాలో చూసాడు, కొంతమంది సంవత్సరానికి ఎంత సంపాదించి చూసాడు, కొంతమంది. సో రోజువారీ ఆదాయం చూసేటోళ్ళు ఒక్కొక్క రోజు భారీగా కొంటారు, ఒక రోజు భారీగా అమ్మేస్తుంటారు. అలా వచ్చినప్పుడు బంగారం ధరలు ఆ చిన్న చిన్న మార్పులు అనేది న్యాచురల్. అంటే ఇప్పుడు 24 క్యారెట్ తెలుసు, 22 క్యారెట్ తెలుసు, అనూహ్యంగా 18 క్యారెట్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో వస్తుంది అంటున్నారు. డిఫరెంట్ అనేది ఎలా ఉంటుంది సార్? అట్లాగే 18 క్యారెట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా లాభాలు ఉంటాయా, కొనుగోలుదారుకి ఎలాంటి లాభాలు ఉంటాయి? మేడం బంగారం అనేది ఏ రూపంలో కొన్నా అది లాభమే. ఎందుకు మీకు చెప్తాను, మీరు చిన్నప్పుడు మీరు కొన్న బంగారం ధరని, మీ అమ్మగారు కొన్న బంగారం ధరని వాళ్ళు ఉంచారా పడేసారా? వాటిని ఉంచాము. ఎందుకు ఉంచాం? సో దాని వాల్యూ ఏంటండి? వాళ్ళు దాని వాల్యూ ఎంత? వాళ్ళ మార్కెట్ వాల్యూ ఉందా? మీ అమ్మగారు కొన్న రోజు మార్కెట్ వాల్యూ ఉందా దానికి? ఇవాళ మార్కెట్ వాల్యూ. సో అలాంటి దాన్ని అది ఎలా కొన్నా బంగారం అది. సో వాల్యుయేషన్ అనేది ఏం తేడా రాదు. కాకపోతే దాని పర్పస్ మనకు సరైన అవుతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం రేపు అన్న రోజు తిరిగి అమ్మేస్తామా, తిరిగి మార్చి కొనుక్కుంటామా, లేదు మన దగ్గర ఉంచుకుంటామా, ఇవన్నీ చూసుకోవాలి. 18 క్యారెట్ అంటే ఏం లేదు, బంగారం తాలూకు క్వాలిటీ తగ్గడం అంతే. సో బంగారం లేకుండా పోతే దాంట్లో 18 క్యారెట్ బంగారం ఉంది కదా, 22 క్యారెట్ బంగారం ఉంది, 24 ఉంది, దాంట్లో 18 క్యారెట్ బంగారం ఉంటుంది. అంటే 18 క్యారెట్ లో అసలు ఏంటి తేడా ఏంటి సార్? ఏముండదు, ఎలా ఎక్కువ మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 22 క్యారెట్స్ అంటే 8% ఎలా మిక్స్ చేస్తారు, 18 క్యారెట్ వచ్చేసరికి అది 20% దాకా మిక్స్ చేస్తారు. అలా అంతే. ఇక్కడ మన కోసం 18 క్యారెట్ గోల్డ్ ఇదేనండి. మొత్తం ఇవన్నీ చూసుకుంటే ఇయర్ రింగ్స్ అనమాట, వీటిలో రోజ్ గోల్డ్ కూడా ఉంది. సో ఇవేనండి 18 క్యారెట్ గోల్డ్ అనేది ఇట్లా ఉంటుంది, ఫ్యాన్సీ లుక్ వస్తుంది, ఎక్కువగా అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తాయి ఉంటాయి. కాకపోతే మన మార్కెట్ 18 క్యారెట్ ని ఒక డైమండ్ లో అడాప్ట్ చేసుకోగలుగుతుంది, కానీ ఆ రెగ్యులర్ జ్యువెలరీలో అంత గమ్మున అడాప్ట్ చేసుకోలేదు. ఎందుకంటే మనం బంగారం ఎలా అంటే ఇప్పుడు 22 క్యారెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక రకంగా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే అది భవిష్యత్తులో మీకు తిరిగి మీరు ఎక్కువ లాభం తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఇప్పుడు మనం రేట్ తేడా చూసుకుందాం మేడం. ఇవాళ 22 క్యారెట్ 10,000 కొంద ఉంది, 18 క్యారెట్ వచ్చి దగ్గర 87 దాకా ఉంది. డిఫరెన్స్ 2000 అంతే. దీని గురించి పెద్దగా ఎవరు ఆలోచించారు. 9,000 పెట్టి 18 క్యారెట్ కొంటాడా, 10,000 పెట్టి 22 క్యారెట్ కొంటాడు అనేది కస్టమర్ చాయిస్. సో మార్జిన్ పెద్ద తేడా ఉంది అంటే తప్ప కొనరు ఎవరు. సో 18 క్యారెట్ కొనే కస్టమర్ కొంతమంది ఉన్నారు, దాని సెగ్మెంట్ లేదని అన్నాను. వాళ్ళకి చాలా ఫ్యాసినేటివ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి లైట్ జ్యువెలరీ కావాలి. లైట్ జ్యువెలరీలో ఏంటంటే ఫ్యాన్సీగా అలాగే చాలా స్లిక్గా వస్తాయి. స్లిక్గా వచ్చినాయి బలంగా ఉండాలంటే కొంచెం కాపర్ కంటెంట్ ఎక్కువ ఉంటే బంగారం స్ట్రాంగ్ గా ఉంటుంది. సో లైఫ్ ఎక్కువ ఉంటుంది. అందుకే డైమండ్ జ్యువెలరీలో డైమండ్ గట్టిగా పట్టుకోవడం 18 క్యారెట్ ఎక్కువ వాడతారు. సో బంగారంలో కూడా స్లిక్ డిజైన్స్ అనేవి కూడా మోస్ట్లీ 18 క్యారెట్లో ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే డ్యూరబిలిటీ కోసం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా 22 క్యారెట్ బంగారాన్నే ఇష్టపడతారు ఇన్వెస్ట్ చేయాలంటే. నా ఉద్దేశం ప్రకారం అయితే 24 అయితే 22 ప్లెయిన్ జ్యువెలరీ ఇస్ ద బెస్ట్. అంటే చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేది వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి, గబుక్కున ఏదైనా అవసరం అయినప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు అనుకుంటారు. 18 క్యారెట్ని అలాగా మనం తాకట్టు పెడితే వాల్యూ అనేది ఎంతవరకు వస్తుంది? అలా కదా, ఇప్పుడు ఇది 24 క్యారెట్ మీద ఎవరు లోన్ ఇవ్వరు. అంటే బిస్కెట్లు వాటికి లోన్ ఇవ్వరు, బ్యాంక్స్ కూడా పెట్టుకోరు. అవునా? పెట్టుకోరు. 22 ఆర్నమెంట్ జ్యువెలరీ మీద ఎవరైనా మీకు లోన్ ప్లెజ్ చేస్తే లోన్ ఇస్తారు. అండ్ డిపెండ్స్ ఆన్ దానికున్న బంగారం 100 రూపాయలు వాల్యూ చేస్తే లోన్ ఎంత ఇస్తారంటే 60-70% ఇస్తారు. అలాగే రేపు 18 క్యారెట్ కూడా వాల్యుయేషన్ చేసాక ఆడిచ్చేసి దాంట్లో 60-70% లోనే ఇస్తారు. బంగారం తేడా ఏమి ఉండదు. అక్కడ ఇక్కడ 1,00,000 రూపాయలు వచ్చేది అక్కడ 60,000 వస్తుంది. పర్పస్ ఇది కాదు కదా. లోన్ అనేది మనం 100 మందిలో 20-30 మంది వాడుకునే ఆప్షన్. మిగిలిన 60% తన తరతరాల కింద అసెట్ కింద ఇచ్చేది బంగారం. మీ పిల్లలకి మీరు అసెట్ ఇచ్చేది క్వాలిటీ బంగారం ఇవ్వాలనే ట్రై చేస్తారు. మీరు భూములు ఇచ్చినా కూడా ఎటువంటి లిటిగేషన్ ల్యాండ్, ఎటువంటి ఇబ్బంది లేని భూములు ఇవ్వాలని చూస్తాం. పిల్లలకి కొనాలన్నా అలాంటివే కొనాలని చూస్తాం. బంగారంలో కూడా ఏంటంటే
ఇప్పుడు మీరంటే నాలెడ్జ్ ఉంది, మీరు ఫైట్ చేయగలుగుతారు, మీకు టైం ఉంది. నెక్స్ట్ జనరేషన్కి అంత టైం లేదండి, అంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు, ఎందుకంటే మనం నేర్పట్లేదు. కరెక్ట్. సో వాళ్ళని ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మనం బెటర్ ఐటమే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడ యాజ్ పర్ వచ్చేస్తుంది, వాళ్ళకి వాల్యూ కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకులాగా వాళ్ళు లాజికల్గా ఇంకో రకంగా మాట్లాడే అంత పేషెన్స్ వాళ్ళకి ఉంటుందని నేను అనుకోవట్లేదు. రీజన్ మనం వాళ్ళకి ఏం నేర్పట్లేదు. సో మనకు మన పేరెంట్స్ నేర్పారు, మనకి నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం తయారు చేయట్లేదు, వాళ్ళేం తయారు చేయట్లేదు. చాలా సెన్సిటివ్గా పెంచుకుంటున్నాం, చాలా లిమిటెడ్గా వాళ్ళు జాగ్రత్తగా పెంచుకుంటున్నాం, కేరింగ్ అని. మన ఏదో మిస్ ఏమో అదంతా ఇలా చూపించేస్తున్నాం. దాని మీద ఏమవుతుందంటే ఇంత వాళ్ళు కష్టపడతారని నేను చెప్పలేను. ఇప్పుడు షాప్ ఎంత ఇస్తాను తీసుకెళ్లే మనుషులు కూడా చాలా మంది వచ్చేస్తారు అడగకుండా. సో మనకు అడగకూడదు నాలెడ్జ్ కూడా లేదు. సో మనం ఇప్పుడు కేర్ తీసుకుని అంత క్వాలిటీ బంగారం మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి కాబట్టి బెటర్దే తీసుకోవాలి, బెటర్దే ఇన్వెస్ట్ చేయాలి. సార్ ఇవన్నీ మీరు చెప్పింది బాగానే ఉంది, కొనుక్కోగలిగే స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేదు అసలు సామాన్య ప్రజలు అందుబాటులోకి బంగారం కొనుక్కునే పరిస్థితి లేదు ప్రెసెంట్. మరి వాళ్ళకి మీరు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చెప్తారు? ఆలోచనే మార్గాన్ని చూపిస్తుంది మేడం, దానికి ఉన్నోడా లేనోడా అనే కూడా సంబంధమే లేదు. మన ఆలోచనే మనం బాగు చేస్తుంది. సో ఇక్కడ ఆలోచన ఏంటంటే మీ ఆలోచన ప్రకారం మీరు 10 గ్రాములు ఇన్వెస్ట్ చేయగలుగుతారు, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు గ్రామ్ ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అంతే కదా, మీరు చెప్పింది కరెక్ట్. గ్రామ్ అలా ఆలోచించిన విధానాన్ని బట్టి ఉంటుంది, పోటీ లేదు ఇక్కడ. నేను పోటీ పడితే ఇన్వెస్ట్ చేయలేను. ఆవిడ 10 గ్రాములకు ఉంది, నేను 10 గ్రాములకు కొనాలనుకుంటే నేను చేయలేను. అప్పుడు నేను నా కెపాసిటీ 1 గ్రామ్ ఉంది, చేయగలుగుతానంటే చేయగలుగుతాను, వాళ్ళ కెపాసిటీని బట్టి. సో నా పాకెట్లో డబ్బులు బట్టి నేను ఖర్చు చేయగలుగుతాను. అంతే కదా, ఎదురు పాకెట్లో ఉంది వాళ్ళు ఖర్చు పెడుతున్నారని నేను ఖర్చు పెట్టలేను కదా. సో ఆలోచన మనకు ఉండాలి. మీకు సింపుల్ అండి, ఒక పెద్ద ఆవిడ అంటే మనం ఆ పేర్లే చెప్పకూడదు, ఆవిడ దగ్గర 5,000 ఉంటే 5,000కి ఎంత వస్తే అంత కొనుక్కుంది, 7,000కి ఎంత వస్తే అంత కొనుక్కుంది, 10,000కి ఎంత వస్తా, ఆవిడ దగ్గర డబ్బులు మిగిలినప్పుడు ఎంత వస్తే అంత కొనుక్కుంది పెట్టేసుకుంది. ఎంత పెట్టుకుందో ఆవిడ తెలియదు, దాచుకుంది. ఒకనొక టైం తర్వాత నిన్న మొన్న తీసుకొచ్చి ఆవిడ చెక్ చేసుకుంది ఆ బంగారం ఎంత ఉందా అని. ఎంత ఉంది సార్? 160 గ్రాములు ఉంది. ఇప్పుడున్న రేట్ని బట్టి చాలా ఎక్కువ. ఆవిడ దాచుకుంది 5,000 బంగారం, 2,000 రూపాయలు బంగారం. అంటే ఒక 10 ఏళ్ళ బట్టి 12 ఏళ్ళ బట్టి ఆవిడ ప్రయత్నం చేసింది. ఆవిడ 16 లక్షల రూపాయల బంగారం సేవ్ చేసుకోగలిగింది. ఆవిడ ఇన్వెస్ట్ చేసింది ఎంత ఉంటుంది దాంట్లో? ఆడిని నాకు తెలిసి 7 లక్షలు ఉంటుంది. దాని వర్త్ 16 lakhs. 16 lakhs. అదే ఒకేసారి ఆవిడ సంకల్పం, నా కెపాసిటీకి తగ్గట్టు నా దగ్గర ఎంత ఉంటే ఎంతో కొనుక్కుంటా అన్న ఆలోచన. ఆవిడ వస్తువులు కొనలేదు, ఏమీ కొనలేదు. కాయిన్ ఉంటే కాయిన్, 1 గ్రామ్ ఉంటే 1 గ్రామ్, గ్రామ్ ఉంటే గ్రామ్ కొనుక్కుంది, అలా దాచుకుంది. అవన్నీ వాళ్ళు దాని వాల్యుయేషన్ వచ్చి 16 తులాలు, దాని వాల్యుయేషన్ 16 లక్షలు. ఇప్పుడు దాంట్లో ఆవిడ ఇన్వెస్ట్ చేసింది ఎంత ఉంది? 7-8 లక్షలు. ఇప్పుడు మార్క్ కూడా ఉంది కదా సార్, హాల్ మార్క్ అనేది కూడా. హాల్ మార్క్ అనేది మనకు ఆయుధం అండి. పూర్వం మనం మోసపోతామన్న భయం ఉండేది, ఇవాళ మ్యాండేటరీ అయింది. సో నువ్వేం భయపడక్కల, నీ రైట్ అది. సో నాకు జ్యువెలరీ మీద హాల్ మార్క్ చూపిపోతే షాప్ దొంగ అవుతాడు తప్ప నీ తప్పేం. అవును, చాలా బాగా చెప్పారు సార్, మాకు చాలా వివరాలు కూడా మీరు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అయితే ఇదేనండి 18 క్యారెట్ ఇది. చూసారా ఎంత బాగుందో? అంటే మనకి అనుకుంటారు కదా 18 క్యారెట్ వల్ల ఏమీ రాదు అది ఇది అని. చూడండి, అది తక్కువ, సూపర్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మనం మెల్ల వేసుకుంటే అసలు మెరిసిపోతుంది అనమాట, చాలా చాలా బాగున్నాయి. ఇంకా మీకు ఇవి ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, మనకి ఎన్ని మోడల్స్ కావాలో అన్ని మోడల్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అది కూడా లైట్ వెయిట్లో ఉంటాయండి వీళ్ళ దగ్గర. చాలా చాలా బాగుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాము, ఈ నెల తగ్గుద్ది ఆ నెల తగ్గుద్ది అనుకుంటే అస్సలు అవ్వని పని అండి. ఎందుకంటే లాస్ట్ సారి మనం ఇంటర్వ్యూకి వచ్చినప్పటికీ ఇప్పటికే చాలా చాలా రేట్ పెరిగిపోయింది అనమాట. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీ దగ్గర మనీ ఉంటే ఉన్న పలంగా చేసుకుంటేనే మంచిదని మనకి శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం అది చాలా బెటర్ అండి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది తప్ప తరగదనమాట. ఇవి మనం అసలు గోల్డ్ రేటు ఎలా ఉంది, 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఎవరికి నచ్చిన వాళ్ళ అమౌంట్ని చూసుకొని వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ.